జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువులు కాలుష్యం బారిన పడుతున్నాయి. పట్టణంలోని కాలువలు, నాలాలలో జనం వేసే ప్లాస్టిక్, కొబ్బరి బోండాలు, చికెన్ వ్యర్థాలతో చెరువులు విషపూరితంగా మారుతున్నాయి. జగిత్యాల చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులు ఒకవైపు కబ్జాకు గురి అవుతూ ఉండగా మరోవైపు కలుషితమై వాటి ఉనికిని కోల్పోతున్నాయి. ఫలితంగా వాటిలో పెరిగే చేపలు మృత్యువాత పడుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రం చుట్టూ అంతర్గా, మోతే, చింతకుంట, కండ్లపల్లి, గోవిందుపల్లి, గొలుసుకట్ట చెరువులు ఉన్నాయి. డ్రైనేజీల్లోని నీటితో ఇవి కలుషితం అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సీవరేజ్ ట్రీట్ ప్లాంట్, అండర్ డ్రైనేజీ సిస్టమ్ లేక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీల్లోని నీరంతా అండర్ డ్రైనేజీలోకి వెళ్లాల్సిందే. దీంతో అండర్ డ్రైనేజీ వ్యర్థాలతో పూర్తిగా నిండిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. అక్కడి నుంచి వచ్చే నీరు చెరువుల్లోకి చేరడంతో అవి కలుషితమవుతున్నాయి. పట్టణానికి చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువుల్లో చేపలు పెంచుతూ స్థానిక మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. కానీ కలుషితమవుతున్న నీటి కారణంగా తరచూ పెద్ద మొత్తంలో చేపలు చనిపోతూ ఉన్నాయి. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువుల సంరక్షణను అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేస్తామని చెబుతున్నా అది ప్రతిపాదనలకే పరిమితమైంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలాలపై ఎలాంటి కప్పు, రక్షణ గోడలు లేకపోవడంతో ప్లాస్టిక్, కొబ్బరి బోండాలు, ఇతరత్రా వ్యర్థాలతో నిండిపోతున్నాయి. చిన్నపాటి వర్షానికే నీరంతా ఉప్పొంగి ఇండ్లలోకి వచ్చే పరిస్థితి నెలకొంది. మినీ ట్యాంక్ బండి అనేది మన జగిత్యాలలో ఉండగానే సిగ్గుసేటు ఎన్ని ఖర్చు పెట్టుకున్నా కానీ మనం దీన్ని శుద్ధి చేయని పరిస్థితి ఉన్నది. ఎంత ఎవరైనా కానీ దీన్ని స్పందించడం లేదు. మరి మన జీటీలను మనం చేయకపోతే మన నాయకులు వీళ్ళందరూ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. ఇక కనీసం వచ్చి మనం ఇంట్లోనే వినాయకుని వేస్తాం, నిబంధన ఇంట్లోనే చేస్తాం. అయినా కానీ మనం ఇంత ట్యాంక్ బండి కట్టుకొని ఇంత చెత్త నీళ్ళు బాగుండేది, మూడు డ్రైనేజ్ వాటర్ బాగుండేది. ఆపరేషన్ చేసిన హాస్పిటల్లో మొత్తం చెత్త అంతా తీసుకొచ్చి ఇలా పడేయడం, డస్ట్బిన్ లేచేది సామాన్ అంతా తీసుకొచ్చి ఇలా పడేయడం. కనీసం మీరు మున్సిపల్ చైర్మన్ గారు దయచేసి మీరు దీనికి స్పందించగలరని కోరుతున్నాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులు కలుషితం కాకుండా చూడాలని, నాలాల్లో వ్యర్థాలు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.